లిక్కర్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే సిట్ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకి సిట్ కార్యాలయానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లో ఆయన ఎయిర్పోర్ట్ కి కూడా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏంటి, ఎప్పుడు రాబోతున్నారు మిథున్ రెడ్డి? ఏ టైంకి విచారణకి సిట్ కార్యాలయానికి వెళ్తున్నారు? అప్డేట్స్ ప్లీజ్. విజయ్ చంద్రిక ఈరోజు మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారంతో ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో 3,200 కోట్ల అవినీతి జరిగినట్టు సిట్ అధికారులు ఎప్పటికీ నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఆ కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏప్రిల్లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు 11 మంది నిందితులు అరెస్ట్ చేయగా ఈరోజు ఆ మిథున్ రెడ్డి కూడా ఇందులో కీలకంగా ఉన్నారని మొదటి నుంచి కూడా సిట్ చెప్తా ఉంది. A4గా చేర్చడంతో పాటు ఈ డిస్టరీ కంపెనీకి అనుమతులు కావచ్చు, తర్వాత ఈ డబ్బుల రవాణా, ముఖ్యంగా ఏదైతే అవినీతి జరిగిందని చెప్తున్నారో అదే నెలవారీ మామూలుకు సంబంధించి ప్రతి నెల మామూలు ఆ బిగ్ బాస్ చేరవేయడంలో ఇతర పాత్ర కీలకంగా ఉందని కూడా ఆ సిట్ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఇటీవల ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసిన సమయంలో ఆ విచారణ రావాలని నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తుగా ఆ విచారణకు వెళ్లకుండా అనుమతులు పొందారు. అయితే ఈ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో కింద కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తాజాగా చొక్కెదురైంది. తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాలి, సహకరించాలని కూడా న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో అన్ని దారులు మూసుకుపోవడంతో ఈ రోజు ఆయన సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరవుతానంటూ సమాచారం కూడా అందించారు. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లి సిట్ అధికారుల ముందు హాజరవుతారు. ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేశారు. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి విజయసాయి రెడ్డి ఏదైతే చెప్పాడో డిస్టరీ కంపెనీకి సంబంధించి మద్యం అవి మొత్తం వ్యవహారం ఏ విధంగా నడపాలి, ఏ విధంగా వసూలు చేయాలి, అధికారులను ఏ విధంగా ఎక్కడ నియమించాలనే అంశాలకు సంబంధించి తన నివాసంలో సమావేశాలు నిర్వహించారని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో అందులో పలు సమావేశాల్లో మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టు కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని విచారించడం ద్వారా మొత్తం ఈ డబ్బులు ఏ విధంగా బట్వాడా చేశారు, ఎవరెవరికి ఏ సమయాల్లో ఎంతవరకు పంపించారనే అంశాలపై కూడా ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్టు ప్రశ్నావళి సిద్ధం చేసింది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమయంలో పలు అభ్యర్థులకు వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీరెడ్డి రాజశేఖర నుంచి దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయలు ఆ ఎన్నికల ఖర్చు కింద పంపినట్టు కూడా తెలుస్తోంది. అందులో మిథున్ రెడ్డికి కూడా చేరినట్టు కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరి ఆదేశాలతో ఈ డబ్బులు తీసుకున్నారో వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టిన అంశాలపై కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి నుంచి సమాచారం సేకరించేందుకు సిట్ అధికారులు సంసిద్ధమయ్యారు. ఆయన సాయంత్రం వరకు విచారణ చేసి ఆ తర్వాత అరెస్టు చూపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెరిగిన ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కూడా 2 రోజుల పాటు సిట్టు విచారణ పిలిపించి పలు ప్రశ్నలు కూడా సంధించింది. వారు చెప్పిన సమాచారం మేరకు 2వ రోజు సాయంత్రం రాత్రి 7 గంటల సమయంలో అధికారికంగా అరెస్టు ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చూపించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆయన నుంచి కీలక సమాచారం రావడం ద్వారా తాడేపల్లి ప్యాలెస్ సంబంధించి కూడా ఆయన దగ్గర మరింత సమాచారం ఉన్నట్టు కూడా ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో వాటికి సాంకేతికపరమైన ఆధారాలతో పాటు ఈ స్టేట్మెంట్ కూడా కీలకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ సిట్ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తా ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించి మొత్తం సమయం కావస్తున్న నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా సిట్ అన్ని విధాలు కూడా రికార్డు కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. కుదిరితే ఈరోజు మధ్యాహ్నం లోపే వేసే అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే సోమవారం వేస్తారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు ఇతను అరెస్ట్ చేస్తే 12వ నిందితుడిగా కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అవకాశం ఉంది. మొత్తం మీద ఇతని తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రోజు రోజుకి సిట్ మాత్రం మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక మంది పాత్రదారులు సొత్తుదారులు వెలుగులోకి రావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ.